ఏ మాట కామాటేరోల్లా సినిమా రాజకీయం మన జనాలకు శానా 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 ఇష్టమైన ముచ్చట్లు. ఈ రెండు ముచ్చట్లను బాగా చూస్తారు, వింటారు. ఇప్పుడు మన తెలంగాణలో సినిమాల రాజకీయం, రాజకీయంలో సినిమాలు కలిసిపోయినట్టే అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? సరే, అసలు ముచ్చట ఏందయ్యా అంటే మన పుష్పరాజు గాదేనుల్లా అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిర్రు, జైలేసిర్రు కదా. తెల్లారి విడుదలైండు. మరి అటెన్కి ఏమైంది, ఏంది కథ అరుసుకుందాం రారే. పొద్దుగాలే అల్లు అర్జును చెంచల్గూడ జైలు నుంచి విడుదలైండు. పావు తక్కువ ఏడిటికి అట్లా ఇంటికి సాగదోలిరట పోలీసులు. ఇక జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ను ఇంట్లో ఎదుర్కొని గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసిరు. అందరినీ దగ్గరికి తీసుకొని మంచి షెడ్ అరుచుకున్నాడు. ఇక అల్లు అర్జున్ జైలు నుంచి బయటపడటతోనే ఇటు ఆయన ఫ్యాన్స్, అటు సినిమాలోళ్ళది ఒక సంబరం కాదు. ఆయనను కలవడానికి బొచ్చడు మంది సినిమాలోళ్ళు ఇంటికి వచ్చి హిమ్మతిచ్చిరు. కొందరైతే పాపం అల్లు అర్జున్ పట్టుకొని ఏడ్చిరు. ఇక ఈయననే వాళ్ళకు ధైర్యం చెప్పవలసి వచ్చింది. లెక్కకైతే అల్లు అర్జున్ శుక్రవారం నాడదే విడుదల కావాల్సి ఉండే. శుక్రవారం నాడే జమానత్ వచ్చింది. కానీ ఆ జమానత్ కాయిదాలు జైలు ఆఫీసర్లకు లేటుగా అందినాయట. అందుకే రాత్రంతా చెంచల్గూడ జైలుని ఉండవలసి వచ్చింది. ఇదంతా కావాల్సుకునే చేసిరు. అల్లు అర్జున్ను ఒక్కరోజన్నా జైల్లో ఉంచాలని మనసులో పెట్టుకుని ఇట్లా చేసిరని ఆయన ఫ్యాన్స్ అనుకుంటురు. ఎట్లయితే ఏంది పటు విడుదలైతే అయిండు కదా అని మనసు నిమ్మలం చేసుకొని జైలు బయట కనబడుతోని ఒక సంబరపడ్డరా కాదా? మరి జైలు ముంగట్నే రాత్రంతా జాగరం చేసే మరి వీళ్ళు. ఇక పోలీసులు అరెస్టు చేసిన కాంచెలి విడుదలయ్యేదాకా తండ్లాడిన వాళ్ళందరికి దండం పెట్టి ఇంత సపోర్ట్ నిలబడ్డందుకు శనార్థులు చెప్పిండు పుష్పరాజు. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. We're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre, I'm inside a cinema theatre watching a film with my family, and an accident happened outside. I was inside a theatre watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there to be there to support them in whatever way possible.